వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కడప జిల్లా కాజీపేట మండలం కొత్తపేట గ్రామం మడతల నాగిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ 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 భగవాన్ కాశీనాయన జ్యోతి యాత్ర ప్రతి ఏటా కాశీనాయన జ్యోతి యాత్ర తన గ్రామం నుంచి నిర్వహించునని, భగవాన్ కాశీనాయన దేవాలయం తన ఇంటి దగ్గర నిర్మించుకొని కిడ్నీలో రాళ్లు తీసివేయటకు ఔషధ మూలికలతో తయారు ఔషధాన్ని పౌడర్ రూపంలో అక్కడ విచ్చేసిన భక్తులకు అతి తక్కువ ధరలో విక్రయించి కడప చుట్టుపక్కల ప్రజలు మడతల నాగిరెడ్డి దగ్గరకు వచ్చి కిడ్నీలో రాళ్లు ఎటువంటి ఆపరేషన్ లేకుండా కిడ్నీలో తీసివేయబడును. శ్రీ భగవాన్ కాశీనారాయణ జ్యోతి సందర్శించి అక్కడ పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి మన గ్రామానికి చేరుతారు. కాశీనారాయణ చరిత్ర గురించి ప్రధాన అర్చకులు శ్రీ 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 భగవాన్ కాశీనారాయణ జీవిత చరిత్ర తెలియజేశారు. సద్గురు కాశిరెడ్డి నాయన గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బిట్స్పల్ అనే గ్రామంలో స్వామి జన్మించారు. ఆయన కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహం, వారి యొక్క కోరిక, వాళ్ళ తల్లిదండ్రులు కోరినటువంటి వరప్రసాదం చేత కాశిరెడ్డి నాయన గారు మున్నెల్లి సుబ్బారెడ్డి కాశీమైన దంపతులు జన్మించినారు. ఆయన బాల్యంలోనే దైవ సంపూర్ణంగా వెలిసినటువంటి వాడు. ఆయన బాల్యంలోనే స్వామివారి మహిమలను చూపుతూ ఉండి తల్లిదండ్రులు మరణించిన వారి గృహస్థాశ్రమం ఉండి అక్కడి నుంచి స్వామి వాళ్ళ యొక్క సంసారంలో ఉన్నటువంటి భూముల ఆస్తులు అన్ని వాళ్ళకు గొప్పచెప్పేసి స్వామి వైరాగ్యంతో బయటికి బయలుదేరి కొంతకాలం సిద్ధేశ్వరం అనేటువంటి క్షేత్రంలో కొంతకాలం ఉండి అక్కడి నుండి ఈ యొక్క ప్రాంతానికి పౌర్మ ఇలా ఎర్సాల ఈ ప్రాంతంలో తిరిగాడు. మళ్ళీ తర్వాత వరికుంట్ల నాయనపల్లి గ్రామంలో కొంతకాలం చదువు చెప్తూ కొన్ని మహిమలు చెప్తూ ఉండేవాడు. తర్వాత ఇక్కడ నుంచి గరుడాద్రి అనే 5 కిలోమీటర్లు ఉంటుంది. స్వామివారు అక్కడ తపస్సు చేసి నరసింహస్వామి ప్రత్యక్షం స్వామి జీర్ణోద్ధరణ అటువంటిది కోరినారు. తర్వాత ఇక్కడ జ్యోతి క్షేత్రం చేరుకున్న తర్వాత ఇక్కడ అన్నపూర్ణేశ్వరి భూమిలో అన్నపూర్ణేశ్వరి స్వామికి స్వయంభుగా ఆయనకు దర్శనమిచ్చి ఆయన నీకు ప్రత్యక్షమవుతున్నానని చెప్పేసి ఆయనకు ప్రత్యక్షమైంది. అమ్మవారిని లోపల భూమిలో నుంచి విగ్రహ స్వరూపంలో బయటికి తీపించి జ్యోతి నరసింహస్వామి అనేటువంటి ఆ యొక్క గర్భగుడిలో ఆమెను ప్రతిష్ఠించి అక్కడ స్వామివారు అక్కడ ఆమెను పెట్టేసి లోక కళ్యాణార్థం కోసం స్వామివారు అక్కడి నుంచి అన్నదానం తెలుపుతూ స్వామి యొక్క మన రాయలసీమ మొత్తం అంతా తిరిగాడు. హైదరాబాద్లో కూడా బాగా స్వామి తిరిగాడు. స్వామివారు ఆయన భక్తులను వచ్చి వాళ్ళు మా ఇంటికి రావాలంటే స్వామి అప్పుడు చెప్పినప్పుడు రాడు, కానీ తర్వాత ఆయన ఏదో ఒక రోజు పోయి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవాడు. జీర్ణోద్ధరణ అటువంటిది స్వామి ఆయనకి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ దేవాలయాల్లో అక్కడ ఆయన జీర్ణోద్ధరణ చేయాలో ఆయన పోయి ఆయన పాదం పెట్టేసి ఆయన ఇక్కడ అన్నదానం చేయను అని చెప్పేసి ఒక్కొక్క భక్తులకు ఇక్కడ బాగా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి స్వామి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక క్షేత్రానికి చేరి అట్లా చేస్తూ స్వామి జీర్ణోద్ధరణ చేస్తూ అన్నదానం చేసి తెలుపుతూ స్వామి రాయలసీమ అంతా తిరిగాడు. భక్తులందరూ వారు కోరిన ప్రకారం స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళకు ఆయన ఇది జరిగిపోతుందని చెప్తూ ఉండేవాడు. కొంతమందికి పిల్లలు కానీ వాళ్ళకి స్వామి ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు, అట్లా స్వామివారు అందరికి భక్తులకు ఆయన యొక్క ఆశీర్వాదం చేసి ఇస్తూ తిరుగుతూ వచ్చాడు. స్వామి ఆయనకు గరుడాద్రిలో ఉన్న టైంలోనే గోవులు అంటే ఇష్టము. ఆయన ఎక్కడ కూడా ఆశ్రమాలలో గోవులు అనేది ఉండాలనేటువంటిది ఆయన కోరిక. స్వామి అన్నీ తిరుగుతూ లాస్ట్లో చివరిలో ఈ యొక్క జ్యోతి క్షేత్రానికి 1995 డిసెంబరు 6వ తారీఖు దత్త పౌర్ణమి రోజు స్వామివారు జ్యోతికి ఈ యొక్క అన్నపూర్ణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులకు అందరికి తెలియజేసి లాస్ట్లో చివరిలో ఇక్కడికి వచ్చి స్వామి ఆ యొక్క జ్యోతి వెలుగుతుందని చెప్పేసి స్వామివారు ఇక్కడికి వచ్చి 1995 డిసెంబర్ 6వ తారీఖు దత్త పౌర్ణమి రోజు స్వామి అన్నపూర్ణాదేవి ప్రతిష్ఠ కార్యక్రమం అయిన తర్వాత స్వామి ఇక్కడ ఆయన అంశ వదిలి ఇక్కడ సమాధి స్థితి పొందారు. స్వామి జ్యోతి అనే దానికి ఒక తీసుకో ఏ మనిషి వెరైటీగా రాలేదు.